వెండి తెరపై తండ్రి కొడుకుల కలిసి 12 చిత్రాల్లో నటించడం నిజంగా అరుదైన విషయం. ఇది నటరత్న ఎన్టీఆర్, ఆయన తనయుడు యువరత్న బాలకృష్ణ విషయంలోనే జరిగింది. 1974 నుంచి 1984 వరకు 11 ఏళ్ళు వరుసగా ఎన్టీఆర్తో కలిసి నటించారు యువరత్న బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 12 చిత్రాలు వచ్చాయి. ఎందరో హీరోలు, నటవారసులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నా ఇలా వరుసగా ఇన్ని చిత్రాల్లో కలిసి నటించిన సందర్భాలు లేవు. అలాగే తండ్రి దర్శకత్వంలో బాలకృష్ణ 7 చిత్రాల్లో నటించారు. బాలకృష్ణను ఒకేసారి హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టకుండా అతను యుక్త వయసులో ఉండగానే ప్రముఖ, ప్రత్యేక పాత్రల్లో నటింపజేసి కొంత అనుభవం వచ్చాక హీరోగా పరిచయం చేశారు ఎన్టీఆర్. అలా బాలకృష్ణ ప్రముఖ పాత్ర పోషించిన చిత్రం వేములవాడ భీమకవి. తాతమ్మ కళ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రితో కలిసి నటించిన రెండవ సినిమా అన్నదమ్ముల అనుబంధం, మూడవ సినిమా వేములవాడ భీమకవి. 1975, 76 ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర నినాదాలు మారుమోగుతున్న తరుణంలో తెలుగు వారమంతా ఒక్కటే అనే భావం జనంలో కలుగజేయాలని ఎన్టీఆర్ అనుకున్నప్పుడు ఆయన మొదలు మెదిలిన కథ వేములవాడ భీమకవి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాకవి ఆయన. తొలితరం తెలుగు కవి ఈయన. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి సమీపంలో ఉన్న వేములవాడకు చెందినవాడు అని కొందరు భావించినా అత్యధిక పండితులు, సాహితీ చరిత్రకారులు భీమకవి తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందినవాడుగా నిర్ధారించారు. అందుకే భీమకవి చరిత్రను అధ్యయనం చేసి తనే కథా స్క్రీన్ ప్లే తయారు చేశారు ఎన్టీఆర్. యోగానంద దర్శకత్వం వహించారు. తను ప్రత్యేక పాత్ర పోషించి బాలకృష్ణతో టైటిల్ రోల్ పోషింపు చేశారు ఎన్టీఆర్. బాలకృష్ణకు ఇది 4వ సినిమా. అప్పటికి అతని వయసు 15 ఏళ్ళు. ఈ సినిమాలో భీమకవి తల్లిగా, మాచమ్మగా షావుకారు జానకి నటించారు. కాంతారావు, కైకాల సత్యనారాయణ, రాజనాల త్యాగరాజు, గిరిజ, హేమలత ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్కు జోడీగా విజయలలిత నటించారు. మారువేషాలంటే మక్కువ చూపే ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఎన్నో మారువేషాల్లో కనిపిస్తారు. సముద్రాల జూనియర్ వేములవాడ భీమకవి చిత్రానికి మాటలు రాశారు. కొసరాజుతో కలిసి పాటలు కూడా రాశారు. పెండియాల సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు రామకృష్ణ, బాలకృష్ణకు మాధవ్ పెద్ది రమేష్ పాటలు పాడారు. ఎన్టీఆర్ నటించిన చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం వేములవాడ భీమకవి. బాలకృష్ణ భీమకవి పాత్రను చక్కగా పోషించారు. ఇందులో అతను చెప్పిన అప్పలు కప్పలగును, అన్నం సున్నమగును అంటూ చెప్పిన డైలాగ్ ఆ రోజుల్లో ప్రేక్షకులను కానీ ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా జనం ఆ డైలాగును చెప్పుకునేవారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1976 జనవరి 8న వేములవాడ భీమకవి చిత్రం విడుదలైంది. సినిమా హిట్ కాలేదు, కానీ తక్కువ బడ్జెట్లో తీయడం వల్ల పెద్ద నష్టం రాలేదు. తొలి రన్లో 29 కేంద్రాల్లో 32 థియేటర్స్లో విడుదల చేశారు. విజయవాడ దుర్గా కళామందిరంలో 43 రోజులు ఆడింది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లలో 4 వారాలు ఆడింది. హైదరాబాద్ శాంతి థియేటర్లో 5 వారాలు ఆడింది. షిఫ్టులతో కలిపి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.